హాయ్ అండి. గోంగూర రొయ్యలు ఒక్కసారి ఇలా వండి తిని చూడండి. ఇంక అస్సలు వదిలిపెట్టరమాట. ఇది ఎలా చేశాను ఏంటన్నది వీడియోలోకి వెళ్ళిపోదామా? ముందుగా వచ్చేసి ఇంకా గోంగూర అయితే నిన్నైతే ఇంకా గోంగూర బిర్యానీ వండాను కదా! ఒక కట్ట హాఫే కదా వాడాను. ఇంకో హాఫ్ ఉందన్నమాట. ఇంకా దాన్ని గోంగూర రొయ్యలు వండేద్దామని చెప్పేసి అయితే ఇది శుభ్రంగా కడిగి పెట్టుకున్న గోంగూర అండి. ఇంక అందులో వచ్చేసి ఇంక పచ్చిమిర్చి, ఒక 2 టమాటా, 2 పచ్చిమిర్చి, కొంచెం ఉల్లిపాయలైతే వేసేసుకొని ఇందులోనే ఉప్పు, పసుపు, కారం ఇంక ఇవన్నీ వేసేసి ఉడకపెట్టేసుకోవాలి చక్కగాని. చాలా టేస్ట్ ఉంటుందండి. ఇలా ఒకసారి వండి చూడండి. ఇంక అస్సలు వదిలిపెట్టరమాట. అంత బాగా నచ్చేస్తుంది. ఇంక ఇలా వేసేసుకొని మెత్తగా ఉడికించేసుకోవాలి. అన్నీ ఉప్పు కూడా, కారం కూడా అన్నీ ఇందులోనే వేసేసుకోవాలి. అలా అయితేనే బాగుంటుంది కర్రీ వచ్చేసి. కొంచెం వాటర్ కూడా వేసుకోండి. లేదు ఆ గోంగూరలో కొంచెం వాటర్ ఎక్కువ వస్తుంది అనుకుంటే వాటర్ వేయొద్దు. అదే సరిపోతుంది. లేకపోతే కొంచెం వాటర్ వేసేసుకోండి. మెత్తగా ఇలా ఉడికించేసుకోండి చక్కగా. ఒక్క 5 నిమిషాల్లో చక్కగా ఉడికిపోతుంది. కొంచెం అటు ఇటు తిప్పుతూ ఉండండి. ఎందుకంటే కొంచెం అంతా బాగా కలిసి బాగా ఉడుకుతుంది. ఇంకా కొంచెం గోంగూర ఉండిపోయింది కదా! ఎందుకు ఇంక వేస్ట్ చేయడం అని చెప్పేసి అయితే ఇంకా రొయ్యలు వేసేసి అయితే ఇంకా గోంగూర రొయ్యలు చేసేస్తున్నాను అనమాట ఇంకా. ఇంకా ఆకుకూరలు నిల్వ ఉండవు కదా ఫ్రిడ్జ్‌లో పెట్టినా కానీ. ఇప్పుడైతే ఇంకా కూర అయితే రెడీ చేసేసుకుందామండి. ఇప్పుడు దానికోసమైతే ఒక కడాయి పెట్టేసుకొని అందులో కూరకు సరిపడా ఆయిల్ అయితే వేసుకోవాలి. వేసుకొని అందులో ఒక 2 పెద్ద సైజు ఉల్లిపాయ అయితే చిన్న ముక్కలు కట్ చేసుకొని అయితే ఇప్పుడు ఇందులో వేసేసుకొని అయితే ఫ్రై చేసేసుకోవాలి. అందులో కూడా పచ్చిమిర్చి వేసేసుకోండి. మీరు తినే కారాన్ని బట్టి వేసుకోండి. నేనైతే ఒక్కటే వేసాను. ఎందుకంటే మనం అది పేస్ట్ చేసినప్పుడు కూడా 2 వేసాం కదా! అందుకోసం ఇందులో కూడా సాల్ట్ వేసేసుకోండి. కొంచెం పసుపు వేసేసుకోండి. వేసుకొని చక్కగా మంచి కలర్ వచ్చే వరకు వేయించేసుకోండి. ఇది వేగేలోగా ఏంటంటే మనం అది కొంచెం చల్లారిపోయిన తర్వాత గోంగూర మొత్తం అంతా ఇంక మిక్సీ జార్‌లో వేసేసుకొని అయితే ఇంక మెత్తగా అయితే కొంచెం కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఇందులో వచ్చేసి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. ఇంకెటువంటి మసాలా అవసరం లేదండి. ఈ కర్రీకి వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం వేస్తే సరిపోతుంది. ఎందుకంటే మనం రొయ్యలు వేస్తున్నాం కదా! అందుకోసమని స్మెల్ అది రాకుండా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు వచ్చేసి ఇందులో శుభ్రంగా కడిగి పెట్టుకున్న రొయ్యలైతే వేసేసుకుంటున్నాను. చూసారా పెద్ద రొయ్యలు ఇలాగా రొయ్యలు కొంచెం పెద్దవి వేసుకుంటే ఏంటంటే గోంగూర కూర చాలా బాగుంటుంది. అంటే కొంచెం చిన్నవి వేస్తారు కానీ గోంగూరలో కనిపించదు. అందుకని ఈ మాత్రం సైజు వేసుకుంటే ఏంటంటే చాలా బాగుంటుంది. రుచి కూడా చాలా బాగుంటుంది. ఇక్కడైతే ఇంక రొయ్యలు కూడా వేసేసి చక్కగా వేయించేసుకోవాలి. ఇది వేగలోగా ఇదైతే కొంచెం కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసేసుకుని అయితే నేను తెచ్చేస్తాను. కొంచెం కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకుని అయితే తెచ్చేసుకుని అయితే ఒక పక్కన పెట్టేసుకోవాలి. ఈ రొయ్యల్లో వాటర్ చూసారా? ఈ వాటర్ అంతా వచ్చే వరకు మనం బాగా ఫ్రై చేసేసుకొని ఇప్పుడు ఇందులో కూడా కారం వేసుకోవాలి. మనం గోంగూర ఉడికించినప్పుడు కూడా కారం వేసాం కదా! అది దానికి సరిపడా ఇది వచ్చేసి రొయ్యలకి సరిపడా కారం అయితే వేసుకోవాలి. వేసుకొని ఒకసారి బాగా ఫ్రై చేసేసుకోండి. ఇంకా రొయ్యల్లో వాటర్ అంతా బయటకు వచ్చేసింది కనుక రొయ్యలు చక్కగా ఉడికిపోయినాయి. అయినా కూడా కొంచెం వాటర్ కూడా వేయండి. అంత చక్కగా కలవడం కోసం బాగా కొంచెం ఇంకా ఉడుకుతాయి రొయ్యలు వచ్చేసి కొంచెం పెద్ద రొయ్యలు కదా! ఇప్పుడు ఇది కొంచెం గ్రేవీ ఇలా మరుగుతున్నప్పుడు ఏంటంటే మనం ఇలా గ్రైండ్ చేసి పెట్టుకున్న గోంగూర వచ్చేసి ఇంక అందులో వేసేయండి. వేసేసి ఒకసారి ఉడకనిద్దాం. ఒక 2, 3 నిమిషాలు అయితే ఉడికితే సరిపోతుంది. ఆల్రెడీ అన్నీ ఉడికిపోయి ఉన్నాయి కదా! పెద్ద టైం ఏం పట్టదన్నమాట. చూసారా ఎంత బాగుందో చాలా టేస్ట్ ఉంటుందండి. ఇంక అన్నం మొత్తం అంతా ఈ కూరతో తినేస్తారన్నమాట. అంత బాగుంటుంది. తప్పకుండా ఇలా ట్రై చేయండి. మసాలా వేసుకున్న వాళ్ళు మసాలా, గరం మసాలా ఇవన్నీ వేసుకోండి. ఇది ఏమి వేసుకోకుండా ఇలాగ మామూలు సింపుల్‌గా చేసినా కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడైతే తాలింపు పెట్టుకోవాలండి. గోంగూర రొయ్యలకి వచ్చేసి లాస్ట్ తాలింపే చాలా ఇంపార్టెంట్ మాట. చాలా బాగుంటుంది. ఇప్పుడు తాలింపు కోసమే వచ్చేసి ఒక చిన్న కడాయి పెట్టేసుకొని ఇప్పుడు అందులో వచ్చి కొంచెం ఆయిల్ అయితే వేసేసుకున్నాను. ఆయిల్ కూడా వేడైపోయింది. ఇప్పుడు ఇందులో వచ్చేసి కొంచెం ఆవాలు, కొంచెం జీలకర్ర, వెల్లుల్లి, ఎండుమిర్చి, కరివేపాకు ఇవి వేసేసుకొని తాలింపు అయితే పెట్టేసుకోవాలి. ఇంకా ఈ తాలింపు వేసామంటే ఇంకా కూర అద్దిరిపోతుంది. ఇంకా చాలా బాగుంటుంది టేస్ట్ వచ్చేసి. తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి నాకు కామెంట్ మాత్రం పెట్టేసేయండి ఎలా వచ్చింది ఏంటని. ఈ టేస్ట్ అస్సలు మర్చిపోరన్నమాట. అంత బాగుంటుంది. చాలా టేస్ట్గా ఉంటుంది. కొంచెం మీరు తినే కారాన్ని బట్టి ఎండుమిర్చి, కారం ఇవన్నీ పచ్చిమిర్చి అనేవి మీరు తినే కారాన్ని బట్టి వేసుకోండి. కొంచెం ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుంది. కొంచెం మా ఇంట్లో తక్కువ తింటారు కనుక నేనైతే కొంచెం తక్కువ వేసాను. ఇది ఇందులో వచ్చేసి ఇంకొక స్పూన్ కారం అయితే పక్కాగా పడుతుందన్నమాట. నేనైతే కొంచెం తగ్గించి వేసాను.
మీరైతే అన్నీ కరెక్ట్‌గా వేసేసుకోండి. కొంచెం కారం కారంగానే బావుంటది ఈ కర్రీ వచ్చేసి. ఇప్పుడు తాలింపు అయితే రెడీ అయిపోయింది. ఇంకా తాలింపు వచ్చేసి గోంగూర కర్రీలో అయితే వేసేసుకోవాలి. అసలు అదిరిపోతదండి అసల. గోంగూర కర్రీ ఎంతమందికి ఇష్టమో కామెంట్ పెట్టండి. మీరు చాలా రకరకాలుగా వండుంటారు. ఒకసారి ఇలా వండి చూడండి. మీకు కూడా బాగా నచ్చేస్తది. చాలా టేస్ట్‌గా ఉంటదన్నమాట. కొంచెం పెద్ద రొయ్యలు వేసుకొని ఇలా వండుకోండి. చాలా బావుంటది. చూసారా ఎంత బావుందో? మీకు కూడా బాగా నచ్చేసింది కదా! మరి ఇంకెందుకండి? నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. బాయ్ అండి అందరికీ.